హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ప్రొజెక్టర్ అయితే స్క్రీన్ మీద అయితే నేనైతే చూపించడం జరుగుతుంది కదా. సో నేనైతే ఆన్ చేసిన ఇది మా ఇంట్లో ఉన్న గ్రీన్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ గోడ మీద అయితే నేనైతే ఆ వాల్ మీద అయితే ప్రొజెక్టర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో దాని అంటే వైట్ క్లాత్ ఉంటే ఎంత క్వాలిటీ ఉందో కానీ, సో అది లేకున్నా కూడా మనకైతే 4K అయితే రన్నింగ్ ఇది క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ప్రొజెక్టర్ అయితే చూడండి. నేనైతే మా రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే చాలా అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని అయితే ఒక సెట్టింగ్ అయితే చేసి చైర్లో అలా పెట్టేసి ఆన్ అయితే చేస్తున్నాను. చూడండి, దాని పైననే మీకైతే లైట్ కూడా ఉంది. నాకు వాల్ వచ్చేసి అంత పెద్దగా లేదు. సో నేను చాలా పెద్దగా ఉంటే ఎంతైనా నేను ప్రొజెక్టర్ అనేది చేయొచ్చు. అంతే మూవీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో అంత ప్రొజెక్ట్ అయితే చేయొచ్చు. కానీ మనం ఏం చేసినామంటే మన రూమ్లో చాలా చిన్నది కాబట్టి ఇలా చాలా చిన్న సెట్టింగ్తోని నేనైతే స్క్రీన్ అయితే చూపిస్తా. ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే. సో లైట్ ఆఫ్ చేయకుండా అయితే ఆన్ చేసిన చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ యూఎస్బి పెట్టేసిన. సో అందరికీ తెలిసిన విషయమే. ఇది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సెట్టింగ్స్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి. ప్రొజెక్టర్స్ అంటే అన్నీ చూపించాల్సిన పని లేదు. కాకపోతే క్వాలిటీ ఎట్లా ఉన్నదని అయితే చూడండి మీరు. ఇది నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఎంత బాగుంటుందంటే నేను ఆల్రెడీ యూఎస్బిలో కొన్ని సాంగ్స్ అయితే పెట్టేశాను. ఆ సాంగ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో నాకు అక్కడ వైట్ స్క్రీన్ అనేది కాదు, అక్కడ వైట్ స్క్రీన్ ఉంటే చాలా బాగా కనబడేది. చూడండి, నేను చేతి అటు ఇటు అడ్డం పెట్టేశాను కానీ నాకు ఇంకా అందడం లేదు. ఇంకా నేను చాలా పెద్దగా చేయాలనుకున్నా కానీ నాకు వచ్చేసి వాల్ వచ్చేసి ఏది అన్ని కరెంటు వైర్లు అవి ఉన్నాయి కాబట్టి సో నేనేం చేయలేను. చాలా చిన్నది కాబట్టి నేనైతే యూఎస్బిలో కొన్ని సాంగ్స్ అయితే పెట్టేశాను, మూవీ సాంగ్స్. అవి అయితే ప్లే చేసి అయితే చూపిస్తా చూడండి. మీ అందరికీ తెలిసిన విషయమే. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసారు అనుకోండి, సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్రొజెక్టర్ లింక్స్ కానివ్వండి, ఇది ఎంత పడ్డది ఏంది అనేది అయితే నేను మళ్ళీ చెప్తాను ఇంకో వీడియో అయితే పెట్టేసి. సో మీ అందరికీ కావాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇదైతే నేనైతే దుబాయ్లో అయితే ఉన్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక మూవీ సాంగ్స్ అయితే ప్లే చేశాను. మనం రిమోట్ మనం ఎక్కడి నుంచెలైనా, అటు నుంచెలైనా, ఇటు నుంచెలైనా మనం అయితే దాన్ని అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర రిమోట్ ఉన్నది కాబట్టి. సో చాలా సింపుల్గా ఇంకా దానికి డిష్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఏదైనా అంటే ఛానల్స్ కానీ చూడాలనుకుంటే ఇంట్లో ఒక చిన్న మినీ థియేటర్ అయితే ఏర్పాటు అయితే చేసుకోవచ్చు. చూడండి, మీకు అంటే లైట్ ఉండంగా కూడా మీకు మీ పైన లైట్ ఉన్నది, లైట్ బంద్ చేసి చూపిస్తా చూడండి. సో చూడొచ్చు, మనకు అక్కడనే అన్ని బటన్స్ అయితే ఉంటాయి. మనం ఎంత క్వాలిటీ ఉంటుందంటే అంత క్వాలిటీ ఉన్నాయి. చాలా బాగున్నది. తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న ప్రొజెక్టర్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు ఒక ప్రొజెక్టర్ అయితే తీసుకున్నా కానీ అది నేనే ఖరాబ్ చేసేసిన. ఇది సెకండ్ది. చాలా బాగుంటుంది. మీకు ఇందులో కొంచెం వాల్యూమ్ అనేది డౌన్ చేసి నేను ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తా చూడండి. సో సాంగ్ వాయిస్ అనేది ఇలా అంటే ఆడియో అనేది ఇలా ఉంటుంది. మొత్తానికి అయితే మనకైతే ఇంట్లో థియేటర్ లెక్క మనం అంటే సినిమాలు చూడొచ్చు, లేకపోతే మనం ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఏవైనా మనం ప్రొజెక్ట్ చేయాలి లేకపోతే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇందులోనే మనకు అన్ని అంటే మనకు ఒకవేళ క్వాలిటీ అనేది తగ్గిపోతుందంటే బ్రైట్నెస్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులోనే వాల్యూమ్ అప్ అండ్ డౌను, అందులోనే స్పీకర్స్ ఉంటాయి, 2 యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. ల్యాప్టాప్ కానివ్వండి, వైఫై కానివ్వండి, మొబైల్ స్క్రీన్ మిర్రర్ కాస్ట్ కానివ్వండి చూడొచ్చు.